అలాంటి వారికి కూడా ఈ రోజు ఈ శాంతి సందేశం వెళ్ళాలన్నది నా కోరికను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. శాంతిని పాటించాలి అందరూ కూడా. ఈరోజు ఆ దేశం ఈరోజు యుద్ధాలు చేసుకుంటే వారికి అది నష్టపోయింది, ప్రపంచం మొత్తం నష్టపోతుంది. ఈ రోజున మనందరూ కూడా నష్టపోతున్నారు. చూస్తున్న యుద్ధం జరగడం వల్ల ఇక్కడ గ్యాస్ కొరత అంటున్నారు, పెట్రోల్ కొరత అంటున్నారు. ఈ రోజు రేపు పొద్దున ఇంకో కొరత వస్తుంది. మనందరం ఇబ్బంది పడే పరిస్థితి. ఈరోజు ఆ జీజస్ దయ వల్ల వారి మనసులో ప్రవేశించి శాంతి కోరాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజున అప్పుడే మనం అందరూ బాగుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు చూస్తున్నాం, గతంలో ఎవరో చెప్తే మనకు తెలిసేది ఏదైనా మంచి విషయం, ఈ శాంతి సందేశం కానీ ఏదైనా ఒక సభలో చెప్తేనే మనకు తెలిసేది. తర్వాత టీవీలు వచ్చినాయి. టీవీ ద్వారా ఈరోజు మనం తెలుసుకుని ముందుకెళ్ళే పరిస్థితి ఉంది. ఒక టీవీ ఒక ఇంట్లో చూస్తే మన అందరూ చూసే పరిస్థితి ఉండేది. కానీ ఒక ఇంట్లో ఒక టీవీ కాదు, ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి ఇంట్లో ఒక వ్యక్తి జోబీలో టీవీ ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అందరి జోబీలో టీవీలు ఉన్నాయి. ఇప్పుడు సమాచారం అందరికీ చేరువవుతుంది. అయితే నేనేమంటానంటే అందులో మంచి తీసుకోండి, చెడుని పక్కనట్టండి. ఎక్కడైతే చెడు జరుగుతుందో ఆ చెడుని మీరు అందరూ ఖండించాలి. మంచిని ప్రోత్సహించాలి, చెడుని ఖండించాలి. అప్పుడే చెడు తగ్గుతుంది, మంచి పెరుగుతుంది, సమాజం బాగుంటుంది. మీరు మంచిని ప్రోత్సహించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. లేకుంటే తప్పుడు వ్యక్తులే ఎక్కువైపోతారు, మంచి తగ్గిపోతుంది. తగ్గకుండా చూడాల్సిన బాధ్యత ఈరోజు దైవజనుల నోటి పెద్దల పైన కూడా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు చూస్తున్నాం మనం, ఈరోజు మీరు మనం అందరూ కలిసి వివిధ మతాలు వివిధ కులాలు మనం పూజించుకున్నప్పుడు కూడా మనందరూ కూడా ఈ రాష్ట్రం గురించి మాట్లాడాలి. మనందరూ కూడా తెలుగు వారు అన్న విషయం మర్చిపోకూడదని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. మనందరూ కూడా తెలుగు వారు, మనందరూ కూడా మన రాష్ట్రానికి ఆ పరిస్థితి లేకుండా పోయింది. చూస్తున్నారు, రాజకీయాలు ఉండొచ్చు కానీ ప్రజలు భావితరాలు ఇబ్బంది పడకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. ఈ రోజు మనం కూడా మన రాజధాని ఉండాలనేది, రాజధాని ఉంటే రేపొద్దున చెప్పుకోవడానికి కూడా గర్వంగా ఉండే రోజు రావాలి మనందరికి కూడా. ఈ రోజు వచ్చింది మనకి. మొన్ననే అసెంబ్లీలో తీర్మానం చేసి మన రాష్ట్రానికి రాజధాని అమరావతి ఉండాలి అని చెప్పి తీర్మానం చేసి పంపించిన తర్వాత పార్లమెంట్ లో ఈ రోజు రాజధాని అమరావతి అని తీర్మానం జరిగింది. దాన్ని మనందరూ కూడా గర్వపడాలని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. మనకు కూడా చెప్పుకునే రోజు వచ్చింది భావితరాల భవిష్యత్తు కోసం. అందుకే దాన్ని ప్రోత్సహించుకుని ముందుకెళ్ళాలి. నేను ఒకటే ప్రజాప్రతిగా ఈ రోజున 30 సంవత్సరాలుగా మీతో పనిచేస్తున్నాను ఈ కాకినాడలో. అధికారం ఉన్నా లేకుండా జోసెఫ్ బిన్ని అన్న కానీ ఇక్కడ పాస్టర్ చాలా మంది ఉన్నారు. అధికారంతో సంబంధం లేకుండా ఏదైతే మీరు కార్యక్రమాలు చేపట్టారో అన్ని విజయవంతం చేయడానికి మీకున్న వాళ్ళు ఎప్పుడు కూడా కృషి చేశారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అధికారం ఉన్నా లేకపోయినా పట్ల భవిష్యత్తులో కూడా మీరందరూ కూడా బాగుండాలి, సమాజంలో అందరూ బాగుండాలి అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఈ రోజున కులాలు వేరైనా మతాలు వేరైనా మనందరూ కూడా తెలుగు వారన్న మాట మనసులో ఉంచుకోవాలి, గుర్తుపెట్టుకోవాలని కూడా సందర్భంగా మన ఇక్కడ గౌరవం తక్కువ